హైడ్రా వాల్యూ అనేది అందరికీ కూడా అర్థం కావాలి. హైడ్రా తీసుకురావడంలో ప్రభుత్వం వారు చేసినటువంటిది ఇప్పుడు ఇందాకే చూస్తున్నాను. ఆంధ్ర కర్ణాటకలో కూడా విపరీత వర్షంతో అక్కడ కూడా ఈ డిమాండ్ పెద్ద ఎత్తున కూడా హైడ్రా కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో కూడా అక్కడ ప్రజల నుంచి కూడా వస్తుందని చెప్పి కూడా అక్కడ పేపర్లు సోషల్ మీడియాలో కూడా చూస్తాం. అంటే ఈ సంస్థ చాలా అవసరం. అంబేద్కర్ బస్తీ అని ఉన్నది మైత్రివనం మన అమీర్పేట దగ్గర, అక్కడ కూడా ఇట్లాంటి సమస్య దాదాపు 4-5 అంటే చాలా బస్తీలు. కృష్ణనగర్ చూసాము, కృష్ణనగర్లో కూడా ఇదే ప్రాబ్లం ఉన్నది. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో చాలా చోట్ల ఈ బస్తీల్లో ఈ సమస్య ఉన్నది. ఇప్పుడు ఈ అన్నింటిని వల్ల ఇప్పుడు ఈ ఆక్రమణలు దీనివల్ల నష్టపోయేది ఎవరంటే పేదవాళ్ళే. హైడ్రా పనిచేస్తుంది ఈ పేదవాళ్ళ కోసమే అనమాట. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే కనుక ఇట్లా ఇప్పుడు 2 ఫ్యామిలీస్ చిన్నభిన్నం అయిపోయాయి, ఇద్దరు వాళ్ళు కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. సో ఇట్లాంటి ప్రాణాలు రేపు ముందు ఇంకా ఇది తీవ్రతరం కాకూడదు. ఇది మనం ఇక్కడ చెక్ చేయాలంటే కనుక ఇట్లా వందలాది ప్రాణాలు మనకి ఊరినే నీళ్ళల్లో కలిసిపోతుంటే కనుక మనం చూస్తూ ఏదో మనం ఏమి చేయలేని పరిస్థితి ఉండకూడదు, నిస్సహాయాలు ఉండకూడదు. దానికి మనం ఖచ్చితంగా దానికి చేసేటువంటి ప్రణాళికాబద్ధంగా హైడ్రా చేస్తూ పోతుంది.